అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్‌లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టు ఎప్పుడు పెడతారు, ఏ తేదీల వారీగా ప్రభుత్వం షెడ్యూల్ అయితే జారీ చేసింది అనే విషయాల మీద పూర్తిగా తెలుసుకుందాం. ఇక రెండో విడత చకచక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు సీఎం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తర్వాత లిస్టు 2లో ఉన్నటువంటి అప్లై చేసుకున్న వారందరికీ కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ చూస్తే డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 80.54 లక్షల మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు అయితే మరి మొదటి విడతలో 72,000 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఇక రెండో విడత సంబంధించి కూడా చాలా స్పీడప్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అయితే త్వరగా ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నుంచి 23 రోజుల కార్యాచరణను అయితే తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇక 2 రోజుల క్రితం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని 4-5 గ్రామాలకు ఒక గెస్టెడ్ ఆఫీసర్ను కూడా నియమించాలని ఆదేశించారు. ఇక లబ్ధిదారుల లిస్టులపై కూడా జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని కూడా సీఎం అయితే సూచించారు. ఒకవేళ జాబితాలో అంటే లిస్టులో అనర్హులుంటే గ్రామ పంచాయతీ, మండల స్థాయి గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఎండిఓ, ఎంఆర్ఓ ఇలా వారందరూ బాధ్యత తీసుకొని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక చివరి విచారణలో అనర్హులు ఉన్నట్లు తేలితే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని కూడా సీఎం అయితే ఆదేశించారు. మొత్తానికైతే ఏప్రిల్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదించాలని కూడా సూచించారు. ఇక ఏప్రిల్ 18 నుంచి 21 వరకు లబ్ధిదారుల లిస్టులను ఆఫీసర్లు పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లా అధికారులు సూపర్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక మే 1న పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ ఆఫీసులో అర్హుల లిస్టును ప్రదర్శించాలని సీఎం అయితే అధికారులకు, కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక మే 2 నుంచి 4వ తేదీ వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో మరి అర్హుల లిస్ట్ అన్నిటి కూడా స్క్రూటినీ చేయనున్నారు. మే 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లా కలెక్టర్లు అయితే ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తారు. మరి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇన్ఛార్జి మంత్రి ఖరారు చేశాకే లిస్ట్ అయితే ఫైనల్ అవుతుంది. ఇక జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల లిస్టును జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంది. ఈ మేరకు లిస్టును మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ చేయాలని ఇటీవల సమావేశంలో సీఎం అయితే ఆదేశాలిచ్చారు. ఇక గ్రామ కమిటీలు, ఇందిరమ్మ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల లిస్టులను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపించాలన్నారు. ఇక ఇందిరమ్మ కమిటీలు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ప్రత్యేక అధికారి ఉంటారని తెలిపారు. ఇక లిస్టు 2 పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అందించాలని అధికారులకు సీఎం అయితే మార్గదర్శకాలు జారీ చేశారు. సొంత స్థలం లేని వారికి డైరెక్ట్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించనున్నారు. 2013-14 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 161,325 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ఎక్కడైనా అసంపూర్తిగా ఉండిపోయిన ఇండ్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే షెడ్యూల్ అయితే జారీ చేసింది. కనీసం మరి ఈ షెడ్యూల్నైనా తూచా తప్పకుండా పాటించి నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆశాభావాలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం త్వరగా ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్టు చకచక స్పీడప్ చేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నారు. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే ఇక కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.